ఒక సింహం అడవిలో వేటాడితే ఎంత భయంకరంగా ఉంటుందో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నది అంతకంటే భయంకరంగా ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ప్రతి వాక్యము ఈ పచ్చ సైకోగాళ్ళ గుండెల్లో గుణపాలాగా దిగినాయి. పైన పెదబాసు దగ్గర నుంచి కింద కార్యకర్తల దాకా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని బిత్తరపోయారు. ఏంటి ఇంత జరుగుతుందా రాష్ట్రంలో, ఇంత దరిద్రంగా పాలన కొనసాగిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి నిజాన్ని టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుసుకున్నారు. ఇక కొంతమందికి కడుపులో మంట అన్నది బాగా పెరిగిపోయింది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన మంటని బయటేసుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, ముఖ్యంగా మా అచ్చెన్నాయుడు గారు ఆయన కడుపు మంటని బయటేసుకున్నారు. ఇక పచ్చ మీడియాని మనం మర్చిపోతే బాగుండేది కదా. పచ్చ మీడియా అయితే మొత్తానికి కక్కేసింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలు, సరే నేను అన్నీ వినిపించలేను, కొన్ని మాటలు వినిపిస్తాను. దాని తర్వాత ఈ పచ్చ మీడియా కడుపులో మంట, ఈ పచ్చ సైకోగాళ్ళ కడుపులో మంట, ఆ విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైతే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ముఖ్యమైన అంశాలు ఇక్కడ వద్దాం. అది చూడండి. బొక్కలైతే అరెస్ట్ చేయక నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తా ఉంది. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతా ఉన్న వాళ్ళు ఫోటోలు తమ్మల్లో బాగా ఎలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు, నందమూరి కల్చర్, కుటీర పరిశ్రమల్లాగా వీళ్ళ నాయకులు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ కల్తీ మద్యాన్ని నడిపిస్తున్నారు, రెడ్ బుక్ పాలన నడుస్తున్నది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్, ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్ లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్ కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించాం. అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాప్టివ్ మైండ్స్ అనేది అలాట్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్, ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఇప్పుడు చూసుకున్నాం ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అనేది ఉద్యోగులకి బకాయ పడ్డది. మా జీవితం ఉద్యోగులకి బకాయ పడ్డారు 31,000 కోట్ల రూపాయలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడారు. నేను ఇక్కడ ఒక్క సెకండ్ టైం తీసుకొని ఉద్యోగులకు ఒక విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువగా వ్యతిరేకించిన వాళ్ళలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాలి, ఈరోజు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు గలవెత్తిండు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చేస్తా ఉన్నారు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? ముగ్గురిని బొక్కలో వేయాలంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది? జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్ లో చూపించినా కూడా జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతా ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతా ఉన్నారు. అంటే వసతి దీవెన విద్యా దీవెన మొత్తానికి గోల్మాల్ చేసేసిండు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పేసి. ఎంతలా అంటే చిన్నారుల చావులు, ఇక నేను ఈ ఫోటోలు చూపించలేను, దాదాపుగా 27 మంది వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు. చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది. ఇంకేముంటది ప్రభుత్వానికి పని? ప్రభుత్వానికి పని ఉంటది, అన్ని తిరోగమనమే, అన్ని స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్ని ప్రైవేట్, బాధ్యత నుంచి అన్ని తప్పించుకోవడం. అంతే. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి మొత్తం. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months into 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం
ఈ మధ్య కాలంలో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారు. ఇచ్చిందంతా మొత్తం చూస్తే 1800 కోట్లు, 3600 కోట్లు బకాయిలు. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్ గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్క్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్ లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తారు. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్. అంటే ఇదేదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో హాస్పిటల్లో, ఇది మెడికల్ కాలేజీలు, అందులో పనిచేసే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వమే జీతాలు ఇస్తుందంట. ఇంత దరిద్రంగా మారిపోయింది. నెక్స్ట్ ఇంకేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీని గురించి మాట్లాడారు. ఓకే, పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి. రైతన్న మీకోసం అంట. ఏమంటాడు? కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. వీళ్ళకు పోతే రైతులు తిడతారు, కొడతారు. ఎవడు పోయింది లేదు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డాడు అని అడుగుతాను. పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు. సూపర్ 6, సూపర్ 7 ఇచ్చేసామని అంటున్నాడు. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్ కి టీచర్. గోబెల్స్ ప్రచారం అంటాం మనం జనరల్గా. గోబెల్స్ ప్రచారం, గోబెల్స్ అనేవాడు వ్యక్తి చనిపోయింది ఎప్పుడో ఉండే. ఆ గోబెల్స్కి టీచర్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. కథం, రైతుల పని అయిపోయింది. నెక్స్ట్ రూపాయి. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతాం. ఇంతటి ఘోరంగా పాలన సాగుతా ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే, ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్ కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. రవాణా ఖర్చు దాదాపు 40% తగ్గింది. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24 వచ్చేసరికి 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అడుగుతాం. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా. గాడిదలు గాయడానికా ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు నిన్ను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చూసుకుంటూ పోతే. ఎందుకంటే దాదాపుగా 2 గంటల 43 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వేట ఏదైతే ఉండేనో, సింహం వేటాడుతుంది కదా, అట్లా వేటాడేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఆయన దగ్గర సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఆయన మాట్లాడాడు. కాకపోతే ఆయన చేసినటువంటి ఎలిగేషన్స్ ప్రభుత్వం మీద, ఆ ఎలిగేషన్స్ మీద ఎవడూ మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతారు? కేవలం కడుపు మంట. ఇక్కడ చూడండి, టీడీపీ తెలుగుదేశం పార్టీ నిన్న ట్వీట్లు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు అవ్వంగానే తెలుగుదేశం పార్టీ ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా అవ్వలే, అవుతూనే ఉంది. 2 గంటల 43 నిమిషాలు అవుతూనే ఉంది. అంతకు మునిపే ట్వీట్లు మొదలైనవి. మొదటి ట్వీటు ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. ఏంటంటే కరెక్టెడ్ కింద హ్యాష్ట్యాగ్ చూడండి, సైకో ఫేకు జగన్ అంట హ్యాష్ట్యాగ్ పెట్టారు. కింద సేవ్ ఆంధ్ర ఫ్రేమ్ జగన్ అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి, ఇది వీళ్ళ సైకోతనం. ఈ ఫోటోని చూస్తే ఎవడో సైకో అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే, కిందనేమో ఒక ఇంజక్షన్ ఇచ్చారు, పైనేమో ఒక ఆకు ఇచ్చారు. ఆ ఇంజక్షన్, ఆ ఆకు ఏంటి అన్నది మీలో ఎవరికైనా అర్థమైతే దయచేసి కమెంట్ అనేది చేయండి. అంటే వీళ్ళు ఈ ఫోటో పెట్టి ఏం నిరూపించాలనుకుంటున్నారో దయచేసి కమెంట్ అనేది చేయండి. ఇక పైకి వస్తే ఇంకా అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా కక్కుర్తి పోలేదు. తమకేదో చేస్తాడని జగన్కి అధికారం ఇస్తే జనానికి ఏమీ చేయకపోగా జనం
చెమటోడ్చి సంపాదించిన డబ్బు నుంచి పన్నులు కడితే ఆ కష్టాజీతాన్ని తమ భయాలకి, తమ విలాసాలకి, తన భార్య నడిపే కంపెనీకి దోచిపెట్టాడు. ఇది మాట్లాడినటువంటి మాటలు. అంటే కుటుంబాల గురించి మాట్లాడకండ్రా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి 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 అలసిపోతే వీళ్ళ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిలే కుటుంబాల గురించి మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు ఆమె ఎప్పుడన్నా రాజకీయాలకు వచ్చారా? మరి ఆమె గురించి ఎందుకు మీకు అర్థం కాదు? జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారికి రాజకీయాలకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారి భార్య గారికి రాజకీయాలకు సంబంధం లేదు, నారా లోకేష్ గారికి భార్య గారికి రాజకీయాలకి సంబంధం లేదు. మరి భార్యలను ఎందుకు తీసుకొస్తారు మధ్యలోకి? మొగాడిని ఢీకొట్టే దమ్ము లేదా? ఇది నెక్స్ట్. మరి కొల్లూరు రవీంద్ర గారు ఈయన ఏమంటాడంటే 4 గోడల మధ్య 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి సాధించింది ఏంటి అని కొల్లూరు రవీంద్ర గారు అంటున్నారు. అంటే కొల్లూరు రవీంద్ర గారు ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ప్రెస్ మీట్లోనే, ఈ వీడియోలో ప్రెస్ మీట్లోనే మాట్లాడుతున్నాడు. మరి ఈయన ప్రెస్ మీట్ 4 గోడల మీద పెట్టిండా, 4 గోడల మధ్యలో, లేకపోతే 5వ గోడ ఉందా? దయచేసి కొల్లూరు రవీంద్ర గారు సమాధానం చెప్పాలి. ఎవడైనా మనిషి అనేటోడు ప్రెస్ మీట్ పెడితే 4 గోడల మధ్యలోనే పెడతాడు. మీరేమన్నా 5వ గోడ యాంచర్ని తీసుకొచ్చారా? దయచేసి సమాధానం చెప్పాలి. అంటే చెప్పడానికి ఏం లేదుగా. చెప్పడానికి ఏం లేనప్పుడు ఏం చెప్తాము? రైతుల ముందు నిలబడి కాండాముల గురించి, HIV ఎయిడ్స్ గురించి మాట్లాడి వస్తాం. నేను ఇది చేసినా, మీకు అది చేసినా అని చెప్పం. నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినా, మొదటిసారి ఇది చేసినా, రెండోసారి ఇది చేసినా, మూడోసారి ఇది చేసినా చెప్పం. ఏం చెప్తాం? కాండంలో నేనే కనిపెట్టినా, ఇంకా ఏం చెప్తాం. ఇది కొల్లూరు రవీంద్ర గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించి 3 సెకండ్ల వీడియో ఒకటి కట్ చేశారు. ఏంటి ఆ వీడియో వినండి. చిన్న చోరీ అంతే. అంత కట్ చేసి ఏం రాస్తారు అంటే, చాలా ముఖ్యంగా ఈ హ్యాష్ ట్యాగ్లు చూడండి. జగన్ ఇన్సల్ట్స్ లార్డ్ బాలాజీ హ్యాష్ ట్యాగ్ షేమ్ ఆన్ యూ జగన్, హ్యాష్ ట్యాగ్ యాంటీ హిందూ జగన్. ఇది చాలా ముఖ్యం. హ్యాష్ ట్యాగ్ యాంటీ హిందూ జగన్ అంట. అంటే హిందువులని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసే కార్యక్రమం అనేది జరుగుతున్నది. అవుతుందా? ఒకసారి ఆలోచించండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరించేది, అభిమానించేది, గౌరవించేది ఎవరు అంటే అత్యంత ఎక్కువగా హిందూసే, అత్యంత ఎక్కువగా ముస్లిమ్సే, అత్యంత ఎక్కువగా క్రిస్టియన్సే. అంటే సమాజం మొత్తం జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తుంది. మీరు ఈరోజు వేడి చేస్తామంటే కుదురుతుందా? సరే, ఏంటి రాజకీయం చేశారు? తిరుమల వెంకన్నపై నమ్మకం ఉందని చెప్పు అంటే ఇదేమి హిందూయిజం అంటాడు. ఓకే, తిరుమల గుడిని ఏదో గుడి అంటాడు, పరమ పవిత్రమైన లడ్డూని అదేదో లడ్డూ అంటాడు, వెంకన్న సొమ్ము కాజేస్తే చిన్న చోరీ అంటాడు. తిరుమల వెంకన్న అంటే ఎందుకు జగన్ ఇంత ద్వేషం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు తెలుగుదేశం ఆయన. అంటే దొంగతనం జరిగింది, ఈ విషయం నేను మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. ఆ దొంగతనం చేసిన వ్యక్తి 30 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడు, అక్కడ పనిచేస్తున్నాడు. మరి ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఆ వ్యక్తిని? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టుకున్నాడు? ఎట్లా పట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 23 కోట్ల రూపాయలు పెట్టి పరకామణికి స్పెషల్ బిల్డింగ్ కట్టించాడు. ఆ బిల్డింగ్లో స్పెషల్ సీసీటీవీ ఫుటేజ్ పెట్టించాడు, సీసీటీవీ కెమెరాలు. ఆ కెమెరాల్లో చిక్కిండు దొంగ, చిక్కంగానే పట్టుకున్నాడు. మీరు ఆ పని చేయలేకపోయారే, మరి దానికి సిగ్గుతోటి తలదించుకుంటారా? ఇంతకుముందు అధికారంలో ఉన్నది మీరే కదా 5 ఏళ్ళు, చేయలేకపోయారు. అంటే దొంగను పట్టుకున్నోడు దొంగను పట్టుకుంటే దండేయాలిగా, మంచి పని చేసినామని. సరే పట్టుకున్నారు. ఆ దొంగ కాజేసిందంత $900 ఏదో అంటున్నారు, 72,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ. ఆ దొంగ దగ్గర నుంచి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించండి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో తప్పేం చేసాడు? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. మీరు చేయలేక దొంగలకి దోచి పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆ దొంగను పట్టుకున్నాడు. సరే, ఇంకేం కడుపు మండింది? అబ్బో చాలానే మండింది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్లు చూడండి. జగన్ ఇన్సల్ట్స్ లార్డ్ బాలాజీ, షేమ్ ఆన్ యూ జగన్, యాంటీ హిందూ, సేమ్ అదే పెట్టారు. అది చిన్న చోరీ అని చెప్పేసి ఇందాక నేను చెప్పింది అదే చోరీ గురించి. అంటే కేవలము $900 72,000 దొంగతనం చేస్తే నేను 14 కోట్ల రూపాయలు వసూలు చేసినాను జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పిండు. కానీ వీళ్ళకి మాట్లాడడానికి ఏం లేదుగా, మాట్లాడడానికి ఏ పాయింట్ లేదు. మరి ఏం మాట్లాడాలి? ఏదో ఒక పదాన్ని పట్టుకొని లాగాలి. ఇలా పచ్చ మీడియా కూడా అదే చేసింది. ఆడికి వస్తా నేను, అది కూడా మాట్లాడతా. నెక్స్ట్
ఈయన వర్లరామయ్య గారు దండం పెట్టి చెప్తున్నా, ఎవడన్నా ఈయనకి ఎక్కడైనా సరే గవర్నర్ పదవి ఇచ్చేయండి ఏదైనా రాష్ట్రానికి, ఈయన కావాలంట, కొట్టుకుంటున్నాడు గవర్నర్ పదవి కోసం. ఈయన ఒక మాట అన్నాడు, ఆ మాట విని మీరు నవ్వుకోండి పర్లేదు, కానీ కొంచెం గుండె అంటే హార్ట్ పేషెంట్ నుండి కొంచెం భద్రం. ఏంటో చెప్తా. పేదలకు వైద్యాన్ని దూరం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్న జగన్ అంట. పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని దూరం చేసిండట. ఈ కింద మీద ఉండాలి లజ్జ. పేదలకి జగన్మోహన్ రెడ్డి వైద్యాన్ని దూరం చేసిండ. అసలు వైద్య వ్యవస్థని తీసుకొచ్చిందే ఆ తండ్రి కొడుకులు రాష్ట్రంలో. మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే లాక్కొచ్చి మరీ ప్రభుత్వం నుంచి వైద్యాన్ని, ఆరోగ్యశ్రీ ఈరోజు మీరు బొందబెడుతున్నారు కదా ఆరోగ్యశ్రీ, దాన్ని తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. దాన్ని 25 లక్షలకు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ హాస్పిటళ్ళని ఈరోజు ఏ స్థాయికి తీసుకెళ్ళిండు. 0 వేకెన్సీ పాలసీని హాస్పిటల్లో వైద్య రంగంలో పాటించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేకెన్సీ అసలు ఉండదు, వేకెన్సీ ఉంటే ఇమీడియట్గా ఫిల్ చేయాలి. అది కాకుండా మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చిండు. ప్రతి మెడికల్ కాలేజీలో ఒక హాస్పిటల్ ఉంటుందిగా, అది కూడా తెలుసో తెలియదు మీకు. సరే, ఈయన వర్లరామయ్య గారు కండువ వేసుకుని వచ్చేస్తాడు. ఆయన గవర్నర్కి సూటబుల్ అంట, ఆయనకి ఎక్కడన్నా ఇవ్వండి అయ్యా దయచేసి ప్లీజ్, మమ్మల్ని చంపుతున్నాడు. ఇక నెక్స్ట్ ఇక మళ్ళీ అదే యాంటీ హిందూ, అదే ఇట్లా వీళ్ళ ఏమంటారు మనసులో ఉన్నటువంటి ఆ విషం ఏదైతే ఉంటుందో ఆ విషాన్ని బాగా కక్కేసుకున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ కక్కిందా అంటే మన నారా లోకేష్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఏం కక్కిండు? ఆయన కూడా ఇదే కక్కిండు. లక్షల కోట్ల జనం సొమ్ము దోచేసిన నీకు కాదు మర్యాద ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు వెంకన్న హుండి దోపిడీ చిన్న చోరీలా కనిపిస్తుందా? మహాపాపం జగన్ గారు అని చెప్పేసి గారు అని మర్యాద ఇస్తున్నాడు. వాంబో వాంబో వాంబో, మార్పు వచ్చేసినది. ఎందుకు వస్తుందో మాకు తెలుసు. సరే, బయటికి చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము, అది కథ. సరే, ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నాడు నారా లోకేష్ గారు? ఇది కూడా కమెంట్ చేయండి ఓసారి. ఇది నారా లోకేష్ గారి కడుపు మంట. సరే, అందరూ బాగానే ఉన్నారు, మరి మా అచ్చన్న కడుపు మంట ఎట్లా ఉందంటే, ఎవరితోటి పెట్టించిండో కానీ ట్వీట్ పెట్టించిండయా. ఆ ట్వీట్లో కింద అదే వీడియో, నారా లోకేష్ గారు అదే వీడియో, తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అచ్చన్న అదే వీడియో ట్యాగ్ చేస్తూ, ఒక పెద్ద దొంగకు 7 కొండలవాడి హుండీ దొంగతనం చిన్న చోరీ అట. పెద్ద దొంగకి 7 కొండలవాడి హుండీ దొంగతనం అన్నది చిన్న విషయం అంట అని చెప్పేసి, 7 కొండలవారి హుండీ చోరీ అన్నది పెద్ద దొంగతనమే అచ్చన్నా, కలియుగ దైవం అచ్చన్నా, పెద్ద చోరీనే అచ్చన్నా. మరి ఆ దొంగని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు అచ్చన్నా? ఏంది వెనకాల ఉన్నటువంటి ఆ మహత్యం? వెంకటేశ్వర స్వామి గుడిలో, అంత పవిత్రమైనటువంటి గుడిలో దొంగతనం చేస్తుంటే మీరు గడిబీకి ఎందుకు పట్టుకోలేకపోయారు? 5 ఏళ్ళు మీరు కూడా వచ్చారు కదా ఆడనే అధికారంలో. అంతకుముందు మళ్ళీ ఉన్నది 4వ సారి అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పట్టుకోలే? ఆ వ్యక్తి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తుండట. మరి అంటే పట్టుకున్నోడే దొంగ. ఓడి నీ లాజిక్ తగలేయా. కోట్లాది మంది భక్తులు తమ ముడుపులు మొక్కులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటున్నారు. అటువంటి పవిత్రమైన ఏమంటారు కానుకలను హుండీ నుంచి నేరుగా చోరీ చేస్తే అది చిన్న చోరీ అట. ఆ దొంగ చాలా మంచివాడు అట. ఇది సిబిఐ పేర్కొన్న అతిపెద్ద దొంగ జగన్ వాదన. ఇది సిబిఐ పేర్కొన్న అతిపెద్ద దొంగ జగన్ వాదన. ఇక దొంగల గురించి లంగల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాడు అచ్చన్న? ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేసుల గురించి మాట్లాడితే మరి మేము స్కిల్ స్కామ్ గురించి కూడా మాట్లాడాలి, లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడాలి. ఆ రోడ్డు అట్టట్టట్టట్టట్ట మళ్ళింది కదా, స్కిల్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు, రోడ్డు మళ్ళించిన స్కామ్ చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 16, 17, 18 అనుకుంటా కేసులు ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా ఇట్నే సమాధానం చెప్తాను. దయచేసి అచ్చన్న చెప్పాలి. అంటే అచ్చన్న గట్టి చట్నీ కాడనే ఆగిపోయిండు. అసలు ప్రాబ్లం అది, గట్టి చట్నీ కాడనే ఆగిపోయిండు. ఇది అంతేలే, లక్షల కోట్లు కొట్టేసిన వాడికి ఇది చిన్న చోరీలాగానే కనిపిస్తుంది అని చెప్పేసి మా అచ్చన్న చెప్తున్నాడు. అంతే 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 అంతేలే. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా అచ్చన్న? కాదా? ఏం మాట్లాడలేదే. ఎవరి గురించి మాట్లాడుతు? చంద్రబాబు నాయుడు గారి గురించి కాదా? ఓకే, అది అవునా కాదా నువ్వే చెప్పాలి అచ్చన్న. ఎందుకంటే లాస్ట్ లైన్ అన్నది కరెక్ట్గా ఎక్కలేదు. ఇక కింద ఇంకేమైనా ఉన్నా, ఇంకేమైనా ఏడ్చిండా? ఏడ్చేసిండుగా, ఇంకా చాలా ఏడ్చిండు. ఒకటో ట్వీట్ అయిపోయింది, ఇది రెండోది. అది ఒక చిన్న చోరీ. మరి ఆ చోరీ గురించి మళ్ళా
సేమ్ అదే వీడియో చూడండి. చిన్న చోరీ అంతే, 3 సెకండ్లు కట్ చేసి అగ చిన్న చోరీ సేమ్ అదే. అచ్చమన్న ఓహో మళ్ళీ ఇంకోటి పెట్టిండు. అచ్చన్న ఒక ట్వీట్ అనుకున్నా బాగానే పెట్టిండు, ఈడ కూడా ఒకటి పెట్టిండు రైతుల గురించి. ఇంకా రైతుల గురించి నువ్వు మాట్లాడకచ్చన్న ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ప్రాబ్లము వైసీపీనో రైతులదో కాదన్న, ప్రాబ్లం నీ సొంత పార్టీలో నిన్ను వ్యవసాయ శాఖ మంత్రి అనుకుంటున్నారా లేదా అన్నది అసలు ప్రాబ్లం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, అగ్రికల్చర్ మినిస్టర్ ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను, మొన్న ఢిల్లీకి పోయిండు లోకేష్ గారు ఏంటి విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి, ఆయనకి వ్యవసాయ శాఖకి సంబంధం లేదు. ఢిల్లీకి పోయి తుఫాన్ వచ్చిందండి మా రైతులకి మీరు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి లోకేష్ గారు వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెళ్ళాల్సింది నువ్వు కదన్నా. అంటే మరి ఆ ఫ్లైట్లో మరి నువ్వు హెల్త్ బాగుందో లేదో అని చెప్పేసి నారా లోకేష్ గారు వెళ్ళిరా, లేకపోతే నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అని చెప్పేసి నారా లోకేష్ గారు మర్చిపోయినరా? అసలు ప్రాబ్లం అది. ముందు దాని గురించి ఆలోచించి కడుపు మంట తగ్గించుకో, గ్యాసులు తగ్గుతాయి. నీకు అర్థం కావట్లేదు, కడుపు మంట అనేది తగ్గితే మనకి గ్యాసెస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అప్పుడు పైల్స్ అవి కూడా రావు. అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను, నాకు కూడా గ్యాసెస్ బాగుంటాయి. అందుకే కడుపు మంట తగ్గించుకున్నా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నో గ్యాసెస్ ఎట్ ఆల్. అది ఇక అందరి గురించి కడుపు మంటల గురించి మాట్లాడుకుని ఎల్లో మీడియా గురించి మాట్లాడకపోతే బాగుండదుగా, మరి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 43 నిమిషాల ప్రెస్ మీట్ చేసిండంట. ఇక ఇక్కడ టైం కూడా రాసిండు 2.43 ప్రెస్ మీట్ చేస్తే అందులో అన్ని పాయింట్ల గురించి మాట్లాడితే ఈయనకి దొరికిన పాయింట్లు చూడండి. ఏదో అంటారు కదా ఎదవల్ని మనం వద్దు, నా మాట ఖరాబ్ అయిపోద్ది. ఏంది అంటే ఐపీఎస్లపై జగన్ అనుచిత వ్యాఖ్యలు ఈయనకు దొరికిన మొదటి పాయింట్. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుపుతున్న అక్కసు, బాబు కుట్ర అంటూ చిందులు ఈయనకి దొరికిన 2వ పాయింట్. 3వ పాయింట్ పరకామణి చోరీ చిన్న విషయమట 3వ పాయింట్. 4వ పాయింట్ కల్తీ నెయ్యిపై దర్యాప్తు చెయ్యొద్దట. 5వ పాయింట్ తమ వాళ్ళంతా ఏంటి చర్చిలు రంటూ కితాబు అంటే మంచోళ్ళని ఏం రాయబడిందో ఏం రాసిండు. అయితే ఈయనకి దొరికినటువంటి ఈ 5 పాయింట్లు దొరికినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత గురించి మాట్లాడిండు, ఆయనకు దొరకలే. చిన్నారులు ఎవరైతే అంటే హాస్టళ్లలో చనిపోతున్నారో దాని గురించి ఈయనకి అర్థం కాలే, ఈయన రాయలే. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు రాయలే, ఈరోజు నిరుద్యోగాల సమస్యలు రాయలే, స్టీల్ ప్లాంటు రాయలే. అంటే అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాని గురించి రాయకుండా యాంచో పట్టుకొచ్చిండు మగోడు. ఈ 5 పాయింట్లలో ఒక పాయింట్ నాకు నచ్చింది. ఏంది ఆ పాయింట్ అంటే కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు జరుపుతున్న అక్కసు. అంటే కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుపుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్క సాగట్లేదంట. బాబు కుట్ర అంటూ చిందులు అంటే కోర్టులో ఉన్న విషయాలని మాట్లాడకూడదు, నేను ఒప్పుకుంటా. మరి ఇదే సూత్రాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కోర్టులో ఉందిగా కేసు. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రోజు మాట్లాడుతుంటే నిద్రపోయిందా రాధాకృష్ణ గారు? అప్పుడు అంటే నిద్రపోయిందా అంటే నిద్రపోవచ్చు, ఏముంది ఏసీ వేసుకుంటూ అనుకోండి, ఇంకేముంటుంది. సో రాధాకృష్ణ గారు ఒకసారి ఆలోచించాలి. నీతి ముందోనికి చెప్పేటప్పుడు మన ముడ్డి కింద ఏముందో ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అండి. అంటే ఆయన మన ఒపీనియన్ ఆయన ఎందుకు అదంటాడు కానీ, సరే ఈనాడు ఆయన ఏమన్నాడు, ఇంత డబ్బేసిండు ఇంతే. ఏంది పరకామణి కేసు ఒక చిన్న చోరీ, పరకామణి కేసు ఒక చిన్న చోరీ, $9 దొంగతనమే జరిగింది. యాక్చువల్గా $9 అని నేను అనుకోను, 9 నోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మాట జారి ఉంటారు. 9 నోట్లు, ఒక్కొక్క నోటు $100 అయి ఉంటే $900 దాదాపుగా అప్పటి లెక్కల ప్రకారం 72,000 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే చోరీ అయింది $900, 9 నోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు $9 నోట్లు అనబోయి డాలర్లు అంటున్నాడు. సరే అదే విషయం రాశారు. వారు 14 కోట్ల ఆస్తిని రాయిచ్చారు. ఓకే, ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగలేదు. వైకాపా అధినేత జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని అట్లనే రాసిండు. ఇంకా నయం, దేవుడి దయ హెడ్డింగ్లలోనే రాసిండు. ఇక లోనికి వెళ్ళి చదివితే దాంట్లో ఎన్ని పురుగులు ఉంటాయో ఆ దేవుడికే ఎరక. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఈ ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ప్రెస్ మీట్తో వచ్చినటువంటి భూకంపం. సాక్షిలో ఒక మంచి మాట రాసిండండి. ఆ మాట సందట్లో సడేమియా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట. ఒకటేమో ఏమన్నారు ఆయన అంటే గాడిదలు కాస్తున్నావా అన్నాడు. అంటే ఆయన చెప్పిన మాట, నేను చెప్పలేదు. నెక్స్ట్ సందట్లో సడేమియా అని చెప్పేసి
ఇంకో మాట నాకు బాగానే అనిపించింది, అంటే నచ్చింది నాకు. ఓకే, బాగుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి, మనం అందరం మాట్లాడాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసి విన్నాక దాదాపుగా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే ప్రథమ స్థానం నుంచి చివరి స్థానం దాకా అందరికీ ఉనికిపోయింది. అరే మేము ఇన్ని తప్పులు చేస్తున్నామా అని వాళ్ళకే తెలియని పరిస్థితి. ఆ తప్పులను జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించండి ఈరోజు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తేంది, ఎవరెత్తి చూపిస్తేంది, ఆ తప్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఆ తప్పులను సరి చేసుకోవడం మీ బాధ్యత. దయచేసి సరి చేసుకోండి. కేవలము మీడియాలకే పరిమితం అవ్వకండి. పొద్దున్న లేస్తే అందరూ మీడియా ముందరనే చేస్తున్నారు, కెమెరా ముందరనే చేస్తున్నారు, అదొక్కడే పనిగా పెట్టుకున్నారు, ప్రజల్ని మాత్రం మర్చిపోయారు. మీడియాలకు పరిమితం అవ్వకుండా ప్రజల కోసం పనిచేయండి. ఇక చివరిగా నేను వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అన్నది నాకు కూడా తెలియదు, కానీ మాట్లాడాలి. వంగలపూడి అనిత గారు, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అవ్వంగానే మొదటిగా పరిగెత్తుకుంటూ వచ్చేది ఆమెనే, ఫస్ట్ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ గత కొద్ది కాలంగా వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్లకి, ప్రెస్కి, మీడియాకి కొంత దూరంగా ఉంటున్నారు. అంతేకాదు అట్లీస్ట్ రాకపోయే ఆమె అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఖండించారా, ఏదైనా విషయం దాని గురించి మాట్లాడారా అంటే ఆమె ట్విట్టర్లో ఎక్కడ కూడా ఆమె వచ్చి మాట్లాడినట్టుగా కనిపించట్లా. ఆమె ప్రోగ్రాంలు మాత్రం రాస్తున్నారు, ఆమె ప్రోగ్రాంలు మాత్రం ఇక్కడ అంటే గుళ్ళకు గోపురాలకు తిరగడము, ఆమె పని ఆమె చేసుకోవడము అన్నది ఇక్కడ కనిపిస్తున్నది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మాత్రం ఆమె దాదాపుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నా ప్రశ్న మీ అందరికీ, వీడియో చూస్తున్న మేధావులకి, ఎందుకని చెప్పేసి వంగలపూడి అనిత గారు సడన్గా సైలెంట్ అయిపోయారు? ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పాలి. కొంచెం ఆలోచించి చెప్పండి. ఎందుకు చెప్పాలంటే ఆలోచిస్తే మీకు వెనకాల ఒక లాజిక్ ఉంది, వెనకాల ఒక చిక్కుముడు ఉంది, మీకు అర్థమవుతుంది. అందుకే ఆలోచించి ఈ ప్రశ్న కూడా కామెంట్ రూపంలో సమాధానం చెప్పి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంతసేపు మనం అరిసి ఇంత మంచి విషయాల్ని చెప్పి ఈ విషయాలు ప్రజలందరి దాకా చేరకపోతే మనం వీడియో చేసి వేస్ట్ అవుతుంది కదా. మరి చేరాలంటే ఎట్లా చేరుతుంది? మీరు ఒక లైక్ చేస్తే ఆటోమేటిక్గా చేరుతుంది. అంతేకాకుండా ఇందాక అడిగిన ప్రశ్నలకి కామెంట్ రూపంలో సమాధానం చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.